గ్యాప్ చూడండి ఎంత ఉందో, ఒకే ట్రాక్ మీద ఇలాంటివి అప్పుడప్పుడు రేర్గా జరుగుతాయి. ఈ బండి ఇంతకు ముందు ఏమనేవారు తెలుసా? ఏ బండి? ఎట్ల బండి అనేవారు. నాకైతే తిన్నారు ఆకలి అలా ఉంచుకోకూడదు. నిమ్మకాయ ఎక్కువ పిండాలి. హాయ్ అండి, మీకు అడిగిన చిన్నాని అందరూ ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ వాళ్ళ మ్యాటర్ ఏంటంటే మా డాడీ చెప్తారు. ఇవాళ మా డాడీ మీ తాతయ్య గారు పుట్టినరోజురా, కాబట్టి తాతయ్య దగ్గరికి వెళ్ళి విష్ చేసి చిన్నగా కేక్ కట్ చేసేసి ఇవాళ తాతయ్య దగ్గర గడుపుతాం. ఓకే, ఇప్పుడైతే మనం ప్రజెంట్ సామర్లకోట జంక్షన్లో అయితే ఉన్నాము. మన ట్రైన్ అయితే ఇక్కడ ఎక్కాలి. అందరూ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా ఇప్పుడే మనం అయితే లోపలికి అయితే వచ్చేస్తాము. రైల్వే యాప్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. మా డాడీ ఇక్కడ బుక్ చేశారు. ఎప్పుడు కలకలాడుతూ ఉంటుంది మా స్టేషన్ సామర్లకోట. ఒకసారి సౌండ్ ఏంటంటే సౌండ్ సౌండ్ సౌండ్. ఇప్పుడే ఈ కేక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడే నేనైతే స్కూల్ నుండి వచ్చేసాను కదా, ఆకలి వస్తుంది. వెంటనే రెడీ అయిపోయి వచ్చేసాము. లాంగ్ 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 ఎగో కాదు, వెయిట్, లాంగ్ వెయిట్. వీ కేమ్ టు సామర్లకోట జంక్షన్. టైమ్ నవ్వు 3:30 వీ కేమ్. టైమ్ నవ్వు 4:03. సీ ట్రైన్ నవ్వు సైలెంట్లీ కమింగ్. సీ అమ్మర్రా దా వస్తే బాగుంటుంది. త్వరగా వెళ్తాం మేము. ఈ బండి ఇంతకు ముందు ఏమనేవారు తెలుసా? ఏ బండి? ఎట్ల బండి అనేవారు. ఎట్ల బండి అంటే ఇక్కడ పొద్దున్న ఎక్కితే కాకినాడలో మళ్ళీ తెల్లారుజాము 5 గంటలకు వెళ్ళింది. అదే అందుకని దాన్ని ఎట్ల బండి అనేవారు. అంత స్లోగా వెళ్తుందా? మా లక్ ఎంత బాగుందా అంటే మా టికెట్ ఎక్కడ చూసారా? ఇంకోండి 1 or 2. ఎప్పుడు అంతే బాత్రూమ్ పక్కన వస్తుంది కదాడి. అదృష్టవంతులు ఉండరా మనం. అదే చాలా. కానీ ఎవడో రాలేదు ప్రస్తుతానికి, అది హ్యాపీ. ఖాళీ మొత్తం ఖాళీ అంతా మందే, రాజ్యం అంతా మందే. బయట వ్యూ అయితే ఇలా ఉంది, మంచి ఫాస్ట్ మీద ఉంది. ఎట్ల బండి అన్నావు కదా, ఎంత ఫాస్ట్ వెళ్తుందండి. మరి 100 ఉంటుంది. తీసుకుంటున్నాం 5:30 రూపీస్ అంట. ఇప్పుడైతే మనం సమోసా టేస్ట్ చేద్దాము. అసలు ఈ సమోసా బయటే లేనప్పుడు ఏం లేదనుకుంటా, ధర్మకోలు పెట్టుకుంటే అలా ఉంటే. ఏం పెట్టాడు కర్రీ? ఆలులా వచ్చేసింది. ఆకలి చేస్తుంది. తినేయాలి. తినకపోతే నాకు ఇంకా ఆగలేను. నేను ఇప్పుడు తినకపోతే నేను డాడీ తినాలి తప్పదే. ఓయ్ నాకు ఫాస్ట్ వెళ్తున్నా రండి. మా డాడీ తీసుకెళ్ళిన ట్రైన్ ఏందో ఉంటుంది. ఇదే ఏం తీసుకున్నారా? పల్లీలా. మొత్తం టికెట్ కాస్ట్ కన్నా కాస్ట్ ఎక్కువైపోతుందిరా ట్రైన్కి వస్తేనే. అంతే మరి, నాతో ఉంటే అలాగే ఉంటుంది. ఆకలి మరి నాకైతే తిన్నారు ఆకలి అలా ఉంచుకోకూడదు. చూడండి, రాజమండ్రి ముందు ట్రైన్ ఆపాడు. మొత్తం ట్రైన్ ఎంత ఉందో మొత్తం ఇక్కడే కనపడిపోతుంది. ఓంపులో మొత్తం కనపడుతున్నాయండి. నేను చూడండి, మా ట్రైన్ వెనకనే ఇంకా ఒకే ట్రాక్ మీద ఇంకొక ట్రైన్. రాజమండ్రి ముందు అదిగో బైపాస్ దగ్గర వంతెన దగ్గర ఆపేసాడు మా ట్రైన్ని. వెనకాల యశ్వంతపూర్ స్పెషల్ ట్రైన్ అనమాట. ఎంత గ్యాప్లో ఆపాడో చూడండి. అది మొత్తం అక్కడ జనాలు కూడా దిగిపోయి మొత్తం అక్కడ కూర్చున్నారు చూడండి. అది గ్యాప్ చూడండి ఎంత ఉందో, ఒకే ట్రాక్ మీద ఇలాంటివి అప్పుడప్పుడు రేర్గా జరుగుతాయి. ఇప్పుడే మనం అయితే ఇంక దిగిపోయాము. ట్రైన్ అయితే చాలా లేట్లో అయిపోతుంది. మేమే త్వరగా వెళ్ళిపోతాం అనుకుంటే అసలు అవ్వట్లేదు. అందుకే మేము ఇప్పుడైతే 5:49 అయినా ఇప్పుడే రాజమండ్రి వచ్చాము మేము. యాక్చువల్గా ట్రాక్స్ ఏదో ప్రాబ్లం ఉందనుకుంటారు అక్కడ. మొత్తం ప్రశాంత్ ఏమో అక్కడ ఆపేసాడు, ఎప్పుడు వెళ్ళని ప్లాట్ఫామ్ 3లో ఆపేసాడు. ఏదో తేడాగా ఉంది వ్యవహారం. ఇక్కడ దిగిపోయి మనం ఆయన సమ్మని రమ్మందాం, హ్యాపీగా వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడే మనం అయితే ధవళేశ్వరం అయితే వచ్చాము. ఇప్పుడైతే మేమైతే ఆటో ఎక్కి వెళ్తున్నాము సగం దూరం. అక్కడ నుండి మా సమ్మని అయితే వస్తాడంట. బాబు చాలా లేట్ అయిపోయింది మాకైతే. బాబోయ్, అచ్చు ఆయన ఎవరో తెలుసా నీకు? తెలుసాడి, సార్ కాటన్ బర్గరే కదా. అవునరా, ఆయన వల్లే ఈ రోజు మనం ఇలా నిలబడి ఇక్కడ నిలబడగలిగామంటే ఆ కాటన్ బర్గర్ వల్లే. నమస్కారం పెట్టుకో.
మా షమ్మన్నే వచ్చాడు. ఇప్పుడు మన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. Yes. ఒకసారి చూడండి, ఇప్పుడే బ్రిడ్జ్ దగ్గర ఆగాము. ఇదిగోండి, మొత్తం ఫుల్ మొత్తం నిండిపోయింది రచ్చు. ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు, ఇది ఒక గేట్ అన్నమాట. గేట్ ఎత్తేసాడు, వాటర్ ఫ్లో చూడండి ఎలా వెళ్తుందో, ఫుల్ ఫ్లో. ఆ పక్షులు చూడండి భలే వెళ్తున్నాయి గోదావరిలో. పక్షులు కాదు, గద్దలేమో. ఇప్పుడే మేము ఆకలిస్తుందని పొగుడి తిట్టున్నాం. ఏంటంటే మధుర ఇందాక ఏదో అయింది, ఏదో పెద్ద ఇన్సిడెంట్ అయింది. నువ్వు అన్ని చేస్తావుగా, మైక్ది మ్యాగ్నెట్ పోగొట్టేసావు కదరా. నేనైతే మైక్ మ్యాగ్నెట్ పోగొట్టాను గాయ్స్. నాకు ఎలా పోయింది తెలియదు, బండి మీద ఎక్కినప్పటికీ మ్యాగ్నెట్ ఊడిపోయి ఎక్కడ పడిపోయింది. స్నానం కలిసి రాలేదురా మ్యాగ్నెట్. ఇలా నా బాడీ జిటికి ఇలా అంటుపోయింది, అక్కడ అంటుపోయి అక్కడ ఉండిపోయింది. మైక్ అడిపోయి మేమైతే ఫిష్ పో కూడా చెప్పుకుందాం అనుకున్నాం, కానీ ఓన్లీ చికెన్ ఉందంట, ఫిష్ అయిపోయిందంట. అందుకే చికెన్ చెప్పాము 1 kg. ఆయిల్ ఫస్ట్ టైం ఉందిరా. మన చికెన్ పో కూడా వచ్చేసింది. నిమ్మకాయ ఎక్కువ పిండాలి. బాగుంది. ఎలా ఉన్నారా? సూపర్ సూపర్ సూపర్. తాతయ్య గారు హాస్పిటల్కి అయితే వచ్చేసాం. ఇప్పుడే మా పెద్దమ్మ సేమ్ చేసి పెట్టింది, మా తాతయ్య బర్త్డే కాబట్టి. బలంగా హ్యాపీ బర్త్డే టు యు. ఇప్పుడే కేక్ కటింగ్ అయిపోయింది, తాతయ్య పడుకుంటున్నారు. చికెన్ తింటున్నాను. చికెన్ కర్రీ వెరీ నైస్. ఇప్పుడే మా చెల్లి బ్యాగ్ అయితే హోమ్ టూర్, బ్యాక్ టూర్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ పౌచ్లో చూద్దాం ఏమున్నాయో. చెల్లికి నాకు తేడా ఏంటంటే, నేను ఎన్నర ఒక బ్లాక్ పెన్, రెడ్ ఒక బ్లూ పెన్ పెట్టుకొని వెళ్ళిపోతాను, తీసుకొచ్చి ఇస్తాను. మళ్ళీ టీపీ మీద పెడతాను, తర్వాత రోజు మర్చిపోతాను. హైజీన్ చూసారా, పౌచులు, మెయింటైనింగ్లు, ఏటో చూడండి. చూడండి ఏటో. ఇదైతే మా తాతయ్య గారి 70th బర్త్డే అయితే ఇది. మీరు కూడా మీ తాతయ్య వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళు ఎవరికైనా ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు అనుకోండి, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా తాతయ్యల కంటే ఎన్ని రిమోట్ కంటారు కదా, అంటే గిఫ్ట్లు ఇవ్వలేం కాబట్టి నేనైతే మా తాతయ్యకి అయితే మంచి ఫ్యాంటీ షర్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చాను, క్లాత్. ఇంకే లాగ్ని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మాయా ఉంటాను మరి. జై హింద్.